హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ 6 స్పీడ్ గేర్ బాక్స్ బిగిస్తున్నాం మనం. చూడండి, బాడీ ఇక్కడ ఉంది, టాపు, కౌంటర్ షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్ అన్నీ మొత్తం అంతా లోపల వచ్చే షాఫ్ట్లు, బేరింగ్స్ మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేసాము. మనం ఫిట్టింగ్ చేసుకోవాల్సినవి 4 రాడ్లు అన్నీ. ఇది మెయిన్ షాఫ్ట్. కావాల్సిన టూల్స్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాము, బోల్డ్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. ఇవి వచ్చేసి డ్రిఫ్ట్లు, సీల్ ఇన్స్టాలర్లు, బేరింగ్ ఇన్స్టాలర్లు. ఇది వచ్చేసి స్టాండు. మొత్తం అన్నీ ఇక్కడైతే చేర్చుకున్నాము. ఈరోజు మొత్తం గేర్ బాక్స్ ఫుల్ వీడియో, కంప్లీట్ వీడియో ఎలా ఫిట్ చేయాలి అని మొత్తం చెప్తాను. ఈ వీడియోలో ఫుల్గా గేర్ బాక్సులు ఎట్లా అసెంబుల్ చేయాలన్నది నేను మీకు క్లియర్గా చేస్తాను. కొంచెం ఇక్కడ సౌండ్స్ అవి వస్తాయి. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అన్నీ కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంది. క్లియర్గా మీకు వినిపిస్తుంది. అంటే వర్క్షాప్ కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది. చూడండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మాట్లాడడం కూడా కరెక్ట్గా రావట్లేదు ఉదయాన్నే కాబట్టి. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకొకటి, ఈ వీడియో కూడా లెంత్గా ఉంటుంది. ఎక్కువ లెంత్ అయితే 2 పార్ట్లకు పెడతాను. షార్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపలగా ఉంటే ఒకే వీడియో పెట్టుకున్నాం. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు, ఫిట్టింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు అన్నీ చూపిస్తూ చేస్తాను. వాయిస్ క్లారిటీగా రాకపోవచ్చు, అంటే దూరంగా ఉంటుంది కెమెరా. దానికోసం కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, లేదా మామూలుగానే వినండి. ఓకే, ఇది బెలోజింగ్ అండి. బెలోజింగ్ సీల్ కూడా డ్యామేజ్ అయ్యింది. సీల్ కూడా కొత్త సీల్ వేసుకుంటాం. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ కవరు, ఇది వచ్చి రైర్ కవరు. ఆ రైర్ కవర్ సీల్ కూడా కొత్తది వేస్తాము. ఎందుకంటే ఇప్పుడు తీసాం కాబట్టి కొత్త చేసుకుంటే మంచిది, లైఫ్ వస్తుంది. ఈ సీల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఓకే, బెలోజింగ్ ఆయిల్ సీలు ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టి రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇది బాగా డ్యామేజ్ అయిపోయింది. ఓకే, కొత్తది వేసేద్దాం. రేర్ కవర్ ఆయిల్ సీలు అంటే ఇవి పనికిరావు కాబట్టి మేము స్క్రూ డ్రైవర్తో వాటితో ఇటు కొట్టి తీసేస్తాము. ఇది బాగా గట్టిగా ఉండిందండి. అట్లా గట్టిగా ఉండాలా, గట్టిగా ఉంటే ఎక్కువ వస్తుంది. ఓకే, కొత్త సీల్ ఇన్స్టాల్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటివి కొత్త సీల్, ఇవి రెండు పాత సీళ్ళు. మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, కొత్తది పాతది పక్క పక్కన పెట్టి చూపించండి అనేసి. దానికోసం చూపిస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందాం. ఇలా పేస్ట్ ఎందుకు పోస్తామంటే, మామూలుగా అయితే ఒరిజినల్ సీల్కి పేస్ట్ రాదు, కంపెనీ వాళ్ళు ఫిట్టింగ్ చేసి ఇచ్చినప్పుడు. మనం ఎందుకు వేస్తామంటే గ్యాప్స్ అన్నీ కవర్ అయిపోతాయి, దానికోసం వేస్తాము. మనం కొట్టిన తర్వాత దాంట్లో ఏం పేస్ట్ ఉండదు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. కానీ గ్యాప్స్ అన్నీ కవర్ అయిపోతాయి పేస్ట్ ఉంటే. దీనికి కూడా స్పెషల్ టూల్ ఉంటుంది, కానీ మనం చుట్టూ కొట్టేద్దాం, ఫాస్ట్గా పని అయిపోద్ది.
స్పెషల్ టూల్ అయితే ఇది. ఇదిగో ఇలా పెట్టుకొని కొట్టుకోవాలా. పెట్టు పొజిషన్లో ఇలా పెట్టుకొని తట్టాలా. కానీ తీసి సింపుల్గా అయిపోద్ది అని చెప్పేసి మనం సుత్తు కొట్టేసాం. ఓకే, ఇప్పుడు బెల్ హౌసింగ్ తీసుకుందాం. బెల్ హౌసింగ్ కూడా సేమ్ పరిస్థితి, అలాగా ఉల్టా. దానికి అలా వస్తుంది ముందు పక్కకి, దీనికి రివర్స్లో వస్తుంది. ఓకేనండి, అయిపోయింది. సింపుల్గా అయిపోయింది, ఇంతే. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ డిస్టర్బెన్స్ కారణం వల్ల నేను వాయిస్ ఎడిట్ చేస్తున్నాను. మెయిన్ షాఫ్ట్ కింద సపోర్ట్ కోసం గుర్రం పెట్టి గుర్రంలో కూర్చోబెట్టాను. ఇక్కడి నుంచి 1 by 1 వీల్ వేసుకుంటూ వెళ్దాము. ఈ నర్లింగ్ టైప్ ఉండేది వచ్చేసి హబ్బులు కూర్చుంటాయి. ఇప్పుడు మన చేతిలో ఉన్నది వచ్చేసి ఫస్ట్ గేర్ వీలు, దాని బేరింగ్ వేసుకుందాం. ప్రతి దానికి రొటేట్ అయ్యే ప్రతి పార్ట్కి లూబ్రికేట్ చేసుకోవాలా, ఇది అందరికీ తెలిసిందే. లూబ్రికేట్ చేస్తే మనం బిగించిన తర్వాత ఫ్రీ రొటేషన్ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ గేర్ వీల్ అండి. ఫస్ట్ గేర్ వీల్కి కింద హబ్ వస్తుంది కాబట్టి నర్లింగ్ టైప్ ఉండేది మొత్తం హబ్బు కూర్చునేది కిందకి తిప్పేసుకోవాలి. పైన ప్లెయిన్గా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇది వాషరు, స్పేసర్ అంటారు. అంటే నెక్స్ట్ వచ్చే గేర్కి పైకి వస్తుంది కాబట్టి తీతులు, దానికి దీనికి కాంటాక్ట్ అవ్వకుండా గ్యాప్ కోసం దీన్ని ఇస్తాడు మధ్యలో. ఇది స్పేసరు. దానికి గీతలుగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఆయిల్ లూబ్రికేట్ అయ్యే దానికోసం ఇస్తాడు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ దింపుకోవాలి. కోన్ అంటాము, స్లీవ్ అంటాము. అది స్లీవు. అది దింపుకున్న తర్వాత అది దింపేదానికి ఈ విధంగా స్పెషల్ టూల్స్ యూజ్ చేయొచ్చు. మీ దగ్గర స్పెషల్ టూల్ ఉంటే స్పెషల్ టూల్ యూజ్ చేయొచ్చు. లేదంటే సుత్తి చానం కానీ సుత్తి రాడ్ కానీ ఉంటే వాడచ్చు. కానీ స్టీల్ రాడ్ వాడద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఈ కోన్ అనేది స్టీలు. మనం స్టీల్ వాడామంటే అవి పిసుర్లు అంటే కట్ అయిన పీసులు ఎగిరి మనకే గుచ్చుకుంటాయి. ఆల్రెడీ నాకు ఒకటి తగిలి ప్రమాదం కూడా అయింది, అందుకే చెప్తున్నాను. మామూలుగా అయితే ఇవి ప్రెస్సింగ్ చేయించుకోవాలి. కానీ మన దగ్గర స్పెషల్ టూల్ ఉన్నాయి, అన్ని వసతులు బాగున్నాయి కాబట్టి చేసుకుంటున్నాం. దీనికోసమే అందరికీ చెప్తాను, వర్క్షాపుల్లోనే పని చేయించండి అని. ఒరిజినాలిటీ ఉంటుంది, స్పెషల్ టూల్స్ ఉంటాయి కాబట్టి వర్క్ తొందరగా అయిపోతుంది. మీరు జిఎస్టీ పడుతుంది, సిజిఎస్టీ పడుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. అదేం ఉండదండి, దాన్ని తగ్గ బిల్లే తీసుకుంటారు. వర్క్షాపుల్లో చేయించండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కోన్ దింపుకున్నాం కదా, కోన్ దింపుకున్న తర్వాత సెకండ్ గేర్ వీల్కి వచ్చే బేరింగ్, నీడిల్ బేరింగ్ అంటారు వాటిని, నీడిల్ రోలర్ బేరింగ్స్. ఇది సెకండ్ గేర్ వీలు. దీనికి చూడండి హబ్బు కూర్చునే సీటింగు, అది మామూలు హెలికల్ గేర్స్ అంటాము. హబ్బు కూర్చునే సీటింగ్ పైకి వస్తుంది చూడండి, ఎందుకంటే మెయిన్ షాఫ్ట్కి నర్లింగ్ ఉంది చూసారా, అక్కడ హబ్బు కూర్చుంటుంది. ఇప్పుడు నేను తీసేసాను కదా, ఇది సెకండ్ అండ్ థర్డ్ హబ్బుతో పాటు అసెంబుల్డ్ దాంట్లో వస్తుంది, అది కొత్తది. దాన్ని వేసేస్తాం ఇప్పుడు మనం. కింద మనం స్పేసర్ వేసుకోకుండా ఉంటే ఆ వీల్ ఈ వీల్ టచ్ అయిపోతుంది. చూడండి, బాగా గమనించండి. ఆ స్పేసర్ వేసిన తర్వాత ఎంత గ్యాప్ ఉందో చూడండి, లైట్గా ఉంది, కొంచెమే ఉంది. ఇది సెకండ్ థర్డ్ హబ్ అండి, కొత్త హబ్బు. కాస్ట్ ఎక్కువ ఉంది, 20,000 దాకా ఉంది. అందుకే డ్రైవర్లకు కానీ కస్టమర్లకు కానీ అందరికీ చెప్తున్నాను,
సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్ వేసేటప్పుడు మన వెహికల్ని కారు అనుకొని తోలండి, లారీ అనుకొని తోలొద్దు. కారు అనుకొని తోలినట్టయితే నెమ్మదిగా వేస్తారు గేర్లు, సింపుల్గా పడిపోతాయి. మీరు ఫాస్ట్గా గేర్లు లాగారంటే అది ఫాస్ట్గా ఎంగేజ్ అయినప్పుడు ఇవి పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఓకే, హబ్ సీటింగ్ అయిపోయింది. ఈ హబ్కి నేను చూపిస్తున్నాను కదండి, చిన్న గాడి మాదిరి ఉంటుంది, ఒక లైన్ మాదిరి. ఆ లైన్ ఉండేది పైకి వచ్చేటట్టుగా వేసుకోవాలా, పై షేప్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసాం, సెకండ్ గేర్ వేసాం, హబ్ వేసాం. ఇప్పుడు థర్డ్ గేర్ వేసుకోవాలి. థర్డ్ గేర్కి వచ్చే స్లీవు, బేరింగ్ కూర్చునే స్లీవు. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా అయితే డ్రిఫ్ట్ చేసామో దీన్ని కూడా అలాగే కొట్టేసుకొని దింపేసుకొని బేరింగ్ వేసుకొని ఆయిల్ వేసుకొని, అన్ని నీడిల్ బేరింగ్లు వస్తాయండి లోపల, గేర్ బాక్స్ లోపల. మెయిన్ షాఫ్ట్కి మాత్రం ఆ చివర ఈ చివర బాల్ బేరింగ్స్ వస్తాయి, కొన్నిటికి నీడిల్ బేరింగ్స్ కూడా వస్తాయి. ఇది థర్డ్ గేర్ వీలు. థర్డ్ గేర్ వీలుకి కూడా మనం ముందు వచ్చే హబ్ సీటింగ్ దాన్ని వీల్ని తీసేసాము, ఎందుకంటే హబ్లో కొత్తది వచ్చింది కాబట్టి. ఇది పోయి దాంట్లో సీటింగ్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ వాషరు సేమ్ కింద ఎలాగైతే వేసుకున్నాం పైన అలాగే, దీనికి కూడా కొంచెం గ్యాప్ కావాలి. దానికోసం ఈ వాషర్కి కూడా గీతలు ఉంటాయి, ఆయిల్ లూబ్రికేషన్ అయ్యే దానికోసం. అదిగో చూడండి గీతలు ఉంటాయి. ఇంకొకటి పైన చిన్న వీల్ వస్తుంది కాబట్టి షేప్ తగ్గిపోతుంది, పైన తక్కువ చిన్నదిగా ఉన్న షేపు పైకి వేసుకోవాలి, వెడల్పుగా ఉన్నది కిందకి వేసుకోవాలి. నీడిల్ బేరింగ్ చూసుకోండి, నీడిల్ బేరింగ్ తీసుకొని మళ్ళా స్లీవ్ ఒకటి దింపేసి, ఇవి రెండు స్లీవులు ఒకటే సైజు వస్తాయి. ఇప్పుడు మనం దింపే స్లీవు వెనకాల 6th గేర్కి కౌంటర్ షాఫ్ట్కి వస్తుంది, ఆ స్లీవ్ రెండు ఒకటే సైజు వస్తాయి, చూసేసుకోవాలి. నీడిల్ బేరింగ్ కూడా డబుల్ నీడిల్ బేరింగ్ వస్తుంది, అదిగో చూడండి డబుల్ నీడిల్ బేరింగు. ఆయిల్ లూబ్రికేట్ చేసుకోవాలి. మనం దింపిన స్లీవ్లన్నీ గట్టిగా దింపాలండి, కొంచెం లూజ్ ఉన్నా కూడా రన్నింగ్లో ఇబ్బంది అవుతుంది. ఓడి గేర్ వేస్తున్నాము, ఓడి కాదు సారీ 4th గేరు. 4th and 5th హబ్ ఇది కూడా కొత్తది వేస్తున్నాను, ఎందుకంటే ఈ వెహికల్కి చెక్ నట్ లూజ్ చేసి హబ్బులన్నీ కొట్టేసాయి, దానికని కొత్తది వేస్తున్నాను. లూబ్రికేట్ చేసుకున్న తర్వాత హబ్ సీటింగ్ కూడా తేడా ఉంటుంది. ఎలా అంటే కింద వాషర్లో కూర్చునే గాడి పెద్దదిలాగా ఉంటుంది, పైన లాక్ వాషర్ కూర్చునేది చిన్న గాడి ఉంటుంది. దాన్ని కరెక్ట్గా వేసుకొని చెక్ నట్ వేసుకొని, చెక్ నట్ లూజ్ లేకుండా బిగించాలి. చాలామంది చెక్ నట్కి థ్రెడ్ లాక్ టైట్ వేస్తుంటారు, అవేమి వేయద్దండి, మళ్ళీ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది. గన్స్ అంటే ఇదే పవర్ గన్స్ ఏమైనా ఉంటే ఈజీగా వస్తుంది, పవర్ గన్స్ లేనప్పుడు చేత్తో ఇప్పాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది. అవేం వేయద్దు, ఫుల్గా టైట్ చేసి లాక్ వాషర్ని లాక్ చేసేయండి సరిపోతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ అంత పవర్ గన్స్ న్యూమాటిక్ గన్స్ ఎక్కువైపోయినాయి. మనిషి కష్టపడడం తగ్గించేసాడు, కానీ కష్టపడాలండి, కష్టపడితేనే ఒళ్ళు యాక్టివ్గా ఉంటుంది. టైట్ చేసేసాను, టైట్ చేసిన తర్వాత లాక్ వాషర్ని లాక్ చేస్తున్నాను. కరెక్ట్గా స్టెప్లో కూర్చునేటట్టుగా లాక్ చేసుకొని తర్వాత పైకి మడతేయాలి. నేను అది మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే కెమెరా దూరంగా పెట్టినాను, దానివల్ల ఇంకో వాషర్ పైకి లేపుతున్నాను చూడండి. ఈ విధంగా లేపేసుకొని లాక్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం పనిచేసేటప్పుడు సేఫ్టీ మెయిన్. దెబ్బ తగిలిందంటే మనకే నష్టం, దెబ్బ తగిలించుకోకుండా జాగ్రత్తగా పనిచేయండి, సేఫ్టీ రూల్స్ పాటించండి. ఓకే, వాషర్ లాక్ చేసేసాము.
ప్రీవియస్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైకులు తక్కువ వస్తున్నాయి. దయచేసి లైక్ చేయండి వీడియోస్ అన్నిటిని. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా సరే మీకు సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వేస్తున్నది డ్రై పినియన్ బేరింగు, పైలట్ బేరింగ్ అంటాము. డ్రై పినియన్ పైలట్ బేరింగు. వీడియోస్ బాగుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకేదన్నా కంప్లైంట్లు, కొత్త కంప్లైంట్లు ఏదన్నా పెట్టమని చెప్పి అడగండి, నేను ట్రై చేస్తాను. దీనికి రింగ్ వస్తుందండి, లాక్ వేసేసుకోవాలి బేరింగ్ బయట రాకుండా. ఒక్కోసారి ఈ లాక్ కట్ అయిపోయినా కూడా 4th and 5th గేర్ పడదు, అక్కడ ప్లే వచ్చేస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లూబ్రికేట్ చేసుకుందాం. లూబ్రికేట్ చేసుకున్న తర్వాత డ్రై పినియన్ కూర్చోబెట్టేసుకుందాం. మన పాత గేర్ బాక్సుల్లో బ్రాస్ రింగ్స్ అంటే అదే సింక్రనైజర్ రింగ్స్ ఇత్తలివి వస్తున్నటివి. ఇప్పుడు ఈ గేర్ బాక్సుల్లో అవి రావు. 6th గేర్కి మాత్రం ఒక్క బ్రాస్ రింగ్ వస్తుంది, సింక్రనైజర్ రింగ్ అంటారు వాటిని, అది వస్తుంది. ఇది డ్రై పినియన్, మనం టాప్ గేర్ కూడా అంటాము. క్లచ్ పెట్టి సెంటరింగ్ చేసేదానికి కూడా యూజ్ చేస్తాం దీన్ని. ఓకే, ఇది సీటింగ్ అయిపోయింది కదా. ఇంతేనండి, మెయిన్ షాఫ్ట్ బిగించుకోవడం అంటే ఫిట్టింగ్ చేసుకోవడం ఇంతే. కింద వచ్చేసి రివర్స్ గేరు హబ్బు స్లీవ్ వస్తుంది. నేను చూపిస్తున్నాను ఫస్ట్, సెకండ్, దానిపైన 2nd, 3rd హబ్బు, అది వచ్చేసి 3rd, 4th, 5th గేర్స్ వీటికి వరుసగా వస్తాయి. బయటికి తీసేసుకొని నెక్స్ట్ మనం ఫోర్క్లు, కౌంటర్ షాఫ్ట్ ఇవంతా సెట్ చేసుకోవాలి కాబట్టి స్టాండ్ పెట్టుకుందాం. ఓకే, ఇది స్టాండ్ అండి, గేర్ బాక్స్ స్టాండు. అందరి దగ్గర ఉండకపోవచ్చు, ఇంకొక రకంగా కూడా యూజ్ చేయొచ్చు మీరు. స్టాండ్ లేనప్పుడు మన వీల్ డిస్క్ ఉంది కదండి, వీల్ డిస్క్కి చిన్న హోల్, సెంటర్లో పెద్ద హోల్ ఉంటుంది. ఒక 2 యాంగిలర్స్ కరెక్ట్గా మన టాప్ గేర్ పట్టేమైనా వెల్డింగ్ చేయించుకున్నారంటే ఈ ప్లేట్ దాని మీద పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అంటే అది ఒక స్టాండ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఆలోచించారంటే. నేను మెకానిక్స్కి చెప్తున్నాను. మెయిన్ షాఫ్ట్ ఇలా కూర్చోబెట్టుకోవాలి, కౌంటర్ షాఫ్ట్ కూడా కూర్చోబెట్టామండి. చూడండి, వీటి రెండింటికి పైన ఒక తాడు కానీ కట్టుకున్నట్టయితే గట్టిగా ఉంటుంది. పైన అదిగో చూడండి, ఇందాక ఫస్ట్ గేర్ వేసుకున్నాము, ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తున్నాము. రివర్స్ గేర్కి బేరింగ్ వేసుకున్నాము. ఇది వచ్చేసి ఓన్లీ స్లీవ్ ఒకటే వస్తుంది, హబ్ స్లీవ్. నెక్స్ట్ ఇది రివర్స్ గేర్ అండి. చూడండి, రివర్స్ గేర్కి హోల్స్ ఇచ్చాడు. ఇంకొకటి ఒక సైడు తీతులు కటింగ్ ఇచ్చింటాడు, స్ట్రైట్గా ఇవ్వడు. ఫస్ట్ గేర్కి మాత్రం అన్ని స్ట్రైట్గా ఉంటాయి, రివర్స్ గేర్కి మాత్రం ఒక్క సైడ్ మాత్రమే కొంచెం ఏటవాలుగా ఉంటాయి. అది ఎందుకంటే గేర్ బాక్స్ లోపల ఐడ్లర్ గేర్ వస్తుంది కదా, అది టచ్ అవ్వకుండా అక్కడ కటింగ్ ఇస్తాడు లైట్గా పైన చూడండి బాగా. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపించింది వచ్చేసి ఇత్తలివి వాటిని టక్కని గుర్తురావు. ఫోర్క్కి వచ్చే హోల్డర్స్ అనుకుంటాను, ఫోర్క్ వస్తాయి ఇవి, వేస్తున్నాం కదండి. చూడండి, 4 ప్లగ్స్ అనుకుంటాము. 2 ఫోర్క్లు వేసాను. 3వ ఫోర్క్కి అవి రావు, బ్రాస్ ఇవి రావు. ఇది డైరెక్ట్ ఫస్ట్ అండ్ రివర్స్. అది సెంటర్లో ఉన్నది వచ్చేసి 2nd and 3rd, కింద ఉన్నది వచ్చేసి 4th and 5th. ఇప్పుడు నేను వేసింది వచ్చేసి 6th గేర్కి వచ్చేది. అన్ని ఫోర్క్లు వేసేసుకొని మెయిన్ షాఫ్ట్ని చిన్నగా పైకి లేపుకోవాలా, ఏవి ఊడిపోకుండా చిన్నగా పైకి లేపుకొని ఆ కింద ఉన్న హోల్స్లో కూర్చోబెట్టుకోవాలి. ఆ హోల్స్లో కూర్చుంటే ఓకే అయిపోతుంది. ఓకే, కూర్చునేసింది. చూడండి, అదిగో ఇవి సమానంగా ఉండాలి, కింద వాటిలో కూర్చోవాలి. ఈ పైన చూసారుగా అన్ని గీతలు ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా ఉండాలి చక్కగా. ఫోర్కులకి రోలర్స్, బాల్స్ అన్నీ వాటిలో కూర్చుంటాయి. నేను చూపించిన రివర్స్ ఫస్ట్, 2nd, 3rd, 4th, 5th. ఆ పక్కది కౌంటర్ షాఫ్ట్, ఇది కౌంటర్ షాఫ్ట్. ఓకే, నెక్స్ట్ బాడీ వేసేసుకుందాం.
బాడీకి అనాబండి యూజ్ చేస్తున్నాం మేము. అనాబండి యూజ్ చేస్తున్నాం ఎందుకంటే తొందరగా ఆరిపోతుంది, లీకేజ్ని బాగా ఆరికడుతుంది, అందుకని. ఇది బాడీ అండి, బాడీ అల్యూమినియం, అందుకే పెద్ద వెయిట్ ఉండదు. నేను చెప్పాను కదా రివర్స్ ఐడ్లర్ గేర్ అని. రివర్స్ అండ్ ఫస్ట్ ఐడ్లర్ గేర్ వచ్చేసి బాడీ లోపల ఉంటుంది. పైన మెయిన్ షాఫ్ట్కి మనం రివర్స్ గేర్ వేసాం కదా, దానిపైన వాషర్ కూడా వేసాను చూడండి, అంటే ఫైనల్ వాషర్ అది. ఆ రివర్స్ గేర్ ఐడ్లర్ గేర్ వచ్చేసి బాడీ లోపల ఉంటుంది, మనం దాన్ని ఇప్పలేదు. ఓకే, బాడీ కూర్చోబెట్టుకుందాం. నెమ్మదిగా ఆ రైల్ రాడ్స్ అన్నీ, అంటే ఫోర్క్ రాడ్స్ అన్నీ కరెక్ట్గా హోల్స్లో కూర్చునేటట్టుగా చూసుకుంటే ఈజీగా బాడీ కిందకి వెళ్ళిపోతుంది. కొంచెం పట్టుబడుతుంది, కొంచెం మనం సుత్తితో హ్యామరింగ్ చేసామంటే సరిపోతుంది, పెద్దగా దెబ్బ తగలకుండా. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, కొంచెం కొడదాం. ఓకే, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బోల్డ్ వేసేసుకుందాం. బోల్డ్ వేసి బిగించేద్దాం. నార్మల్ టైట్ చేసుకుందాం, మళ్ళీ ఫుల్ టైట్ చేద్దాం. 19 సైజ్ బోల్డ్లు వస్తాయండి, ఫ్లవర్ బోల్డ్ దీనికి. ఎండాకాలం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, బయట తిరగొద్దు దయచేసి. ఒకవేళ బయటికి వెళ్ళే పని అయితే మీ దగ్గర సిగ్గుపడొద్దు, ఒక వాటర్ బాటిల్ అనేది ఎప్పుడు క్యారీ చేసుకోండి, వాటర్ మీ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకోటి, దయచేసి తలకి క్యాప్ ధరించండి. అవసరమైతే బయటికి వెళ్ళండి, లేదంటే బయటికి వెళ్ళొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నట్టువి వెనకాల మెయిన్ షాఫ్ట్ అండ్ కౌంటర్ షాఫ్ట్ బేరింగ్లు. అది కౌంటర్ షాఫ్ట్ బేరింగ్ మనం వేస్తున్నది. లోపల ఒక వాచర్ వస్తుంది, వాచర్ వేస్తున్నారో లేదో చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకొని బేరింగ్ని ఇన్స్టాల్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటాను, కానీ బోర్ కొడుతున్నాయేమో అనిపిస్తుంది. అంటే ఎక్కువ చెప్తున్నాను కదా, ఎంత చెప్పడం వినడం కష్టం కొంతమందికి. కానీ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి డబ్బులు సంపాదించుకునే వీడియోస్. ఇలా పని చేస్తే మీరు ఏరే బండికి మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఓకే, ఈ ఊరికే కామెడీ బిట్లు కాదు, చూసుకుంటా పైకి స్క్రోల్ చేసుకుంటా వెళ్ళేదానికి మీకే తెలిసే ఉంటుంది. ఓకే, గేర్ బాక్స్ని లెవెల్ చేసుకొని ముందు పక్క బేరింగ్లు కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. మెయిన్ షాఫ్ట్ బేరింగు నేను చెప్పాను కదా బాల్ బేరింగ్ అని, ఇది బాల్ బేరింగు. ఇందాకటి కూడా నీడిల్ బాల్ బేరింగ్స్ అయ్యి పెద్ద నీడిల్స్ వస్తాయి, బుల్లెట్ టైపు. వీటిలో మాత్రం రౌండ్ బాల్స్ వస్తాయి ఇప్పుడు మనం కొట్టే బేరింగ్లో. ఆల్మోస్ట్ గేర్ బాక్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రంట్ బెల్ హౌసింగ్ వేయాలి. నెక్స్ట్ వెనకాల వచ్చి 6th గేర్ది. చాలామందికి 6th గేర్ ప్రాబ్లం ఉంటుంది కస్టమర్లకి. ఎందుకంటే అన్ని గేర్లు 5 గేర్లు వేసిన డ్రైవరు 6వ గేర్ కాడికి వచ్చేటప్పటికి అలసిపోతాడు, అన్ని గేర్లు మార్చేటప్పటికి. అందుకని 6వ గేర్ని ఫాస్ట్గా ఎంగేజ్ చేస్తాడు. మీరు చూస్తున్నారు వీడియోలో లాక్లు వేస్తున్నాము. ముందు పక్క మాత్రమే మెయిన్ షాఫ్ట్కి కౌంటర్ షాఫ్ట్కి డబల్ లాక్స్ వస్తాయి. బేరింగ్కి ఒక లాక్ వస్తుంది, షాఫ్ట్కి ఒక లాక్ వస్తుంది. దీనికి 2 లాకులు, కౌంటర్కి మెయిన్ షాఫ్ట్కి 2 లాకులు. వెనకాల మాత్రం ఒక్క లాకే వస్తుంది, మెయిన్ షాఫ్ట్ ఒక్కదానికే, కౌంటర్ షాఫ్ట్కి లాక్ రాదు బేరింగ్కి. ఓకే, మనం ఎక్కడున్నాం 6th గేర్ కాడికి వచ్చేటప్పటికి డ్రైవరు ఫాస్ట్గా ఎంగేజ్ చేస్తాడు. అంటే అప్పటికి అలసిపోయి ఉంటాడు అతను 5 గేర్లు మార్చి క్లచ్ దొక్కి. అందుకని ఎక్కువ 6వ గేర్ పోయేదానికి ఆస్కారం ఉంది. అందుకని వెనకాల నేను ఇప్పుడు 6వ గేరు ఇవి సెట్ చేసేటప్పుడు బాగా చూడండి, చెప్తాను కూడా, కరెక్ట్గా చేసుకోండి. దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా మేము ముందు గేర్ బాక్స్ బిగించినప్పుడు ఫేస్ చేసాము, అది కూడా చెప్తాను, గమనించుకోండి. ఆల్రెడీ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్లో 2 బేరింగ్లకి 2 లాక్లు వేసాం, 2 షాఫ్ట్లకి.
ఇప్పుడు ఇదిగో చూడండి, ఇది బేరింగ్ లాక్. ఓకే, పైన బేరింగ్కి వేసాం, పెద్ద బేరింగ్కి, చిన్న బేరింగ్కి కూడా వేసేద్దాం. ఒకసారి చూసి పని పట్టారంటే చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేయచ్చు. చూడండి, ఆ హోల్స్లో బాల్స్ 4 బాల్స్ వస్తాయండి. రైల్ రాడ్లకి నేను చూపించాను కదా ఫస్ట్ గాడి ఉందని, ఆ గాడిలో ఆ బాల్స్ కూర్చుంటాయి. ఆ బాల్స్ పైన ఈ స్ప్రింగ్స్ వేస్తాం మనం. ఎందుకు ఇవి అన్నీ వేయాలా అంటే, మన గేర్ షిఫ్టింగ్ వచ్చి ఆ మెకానికల్ ఆటో లాక్ టైపు. దానికోసం అంటే ఒక గేర్ ఎంగేజ్ అయిన తర్వాత, ఒక గేర్ పడిన తర్వాత ఇంకో గేర్ పడేదానికి అవకాశం ఉండదు. ఆ టైప్ మన గేర్ బాక్స్ సిస్టమ్, మన సిస్టమ్ గేర్ సిస్టము. ఆయిల్ అక్కడి నుంచి ఆయిల్ లీక్ అవ్వకుండా పేస్ట్ పెట్టాను లైట్గా. బోల్డ్ బిగిస్తున్నాను. బోల్డ్ ఎందుకంటే స్ప్రింగ్ని గట్టిగా నొక్కు పెట్టి ఉండడానికి. మనం వేసిన బాలు రైల్ రాడ్ సెంటర్ గ్యాప్లో కరెక్ట్గా కూర్చొని ఉంటుంది. మనం ఎప్పుడైతే గేర్ వేస్తామో అప్పుడు బాల్ రోలర్ టైప్ కాబట్టి దొల్లి వేరే గేర్ పడుతుంది, టక్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు బాగుంటుంది. బాల్ వేయలేదంటే ఫ్రీగా ఉంటుంది గేర్ రాడ్. గేర్ అయితే పడుతుంది, ఫ్రీగా ఉంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చి అయితే జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బిగించున్నాను ఫోర్క్ది బ్రాకెట్, 6th గేర్ ఫోర్క్ బ్రాకెట్ అది బిగించున్నది. దానికి 14 సైజు బోల్డ్ వస్తాయి. ఇప్పుడు మనం కింద సేమ్ నేను ఇందాక చెప్పాను కదా 2 కోన్లు ఒకటే సైజు వస్తాయని, అది ఇక్కడ కొడుతున్నాను ఒకటి. ఇది కూడా డబల్ బాల్ నీడిల్ బేరింగ్ వస్తుంది. దీనికి ఫస్ట్ పెద్ద బేరింగ్ కొట్టేసాము కౌంటర్ షాఫ్ట్కి. దాని తర్వాత వాచర్ ఒకటి వేసుకున్నాము హైట్ పెంచుకోవడానికి. దాని తర్వాత కోన్ కొట్టుకున్నాము, కోన్ దింపేసాము. ఆ తర్వాత బేరింగ్ నీడిల్ బేరింగ్ వేసాము, ఆయిల్ లూబ్రికేట్ చేసాము. ఇప్పుడు ఇది 6th గేర్ వీల్ అండి. చూడండి, 6th గేర్ కౌంటర్ షాఫ్ట్ వీల్ మనం ఇప్పుడు వేసింది. ఆ పైన చేతిలో పట్టుకుంది 6th గేర్ వీలు మెయిన్ షాఫ్ట్ది. దాన్ని ఓడీ గేర్ అని కూడా అంటారు. ఓడీ గేర్ అంటే ఓవర్ డ్రైవ్ గేర్ అని. ఇప్పుడు కింద 6th గేర్ పెద్ద వీల్ వేసాం కదండి. గేర్ పడాలంటే మనకు హబ్ ఉండాలి. హబ్ కూడా సెట్ చేసుకొని దాంట్లో స్నాపరింగ్ కిట్ వస్తుంది. స్నాపరింగ్ కిట్లు, లాకులు ఇవన్నీ మార్చుకొని, ఇది హబ్ అండి. నేను చెప్పాను కదా పెద్ద సింక్రోనైజర్ రింగ్, పెద్ద బ్రాస్ రింగ్ ఒకటి వస్తుందని, అది కూడా కొత్తది వేసాను, మార్చేసాను. ఆ హబ్కి ఆ గీతలు ఉన్నాయి కదండి, కటింగ్ మార్కులు, అవి లోపలికి వెళ్ళేటట్టుగా వేసుకోవాలి. ఆయిల్ లూబ్రికేషన్ కోసం అది ఇస్తాడు. అవి లోపలికి వెళ్ళేటట్టు వేసుకోవాలి. ఈ సైడ్ 2 కటింగ్లు ఉంటాయి దానికి హబ్కి. అది వాచర్, లాక్ వాచర్ కూర్చోడానికి స్టెప్ గాడి. ఇప్పుడు లాక్ వాచర్ వేసుకుందాం. నేను ఇందాక చెప్పాను కదా ఒక ప్రాబ్లం ఫేస్ చేసామని. ఈ లాక్ వాషరు మొన్న ఈ మధ్య వెరీ హార్డ్గా వచ్చింది. ఇలాగ వేసి బిగిచ్చేసాను. అన్నీ అయిపోయిన తర్వాత గేర్ బాక్స్ తిరగట్లేదు, షాఫ్ట్ తిరగట్లేదు. చాలా ఇబ్బంది పడ్డాము, చాలాసేపు ఇబ్బంది పడ్డాము. మొత్తం అంతా చూసుకుంటూ వస్తే ఈ లాక్ వాషరు లోపల హబ్బు లోపల వచ్చే లాకుల్ని గట్టిగా నొక్కి పెట్టేసింది. మనం టైట్ చేయగానే గట్టిగా నొక్కి పెట్టడం వల్ల బ్రాస్ రింగ్ వస్తుంది కదా అవతల, బ్రాస్ రింగ్ వెళ్ళేసి వీల్ని తొక్కేసింది గట్టిగా. అందుకని మెయిన్ షాఫ్ట్ అయి తిరగలేదు. అదొకసారి గమనించుకోండి మీరు కూడా ఎప్పుడన్నా ఫేస్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లం. ఆ తర్వాత ఆ ఓడీ గేర్ బయటికి తీసిన తర్వాత మెయిన్ షాఫ్ట్ ఫ్రీగా తిరిగింది నాకు. ఓడీ గేర్ వేస్తే టైట్గా ఉంటుండింది, తర్వాత అలా చెక్కనట్టు లూజ్ చేస్తే ఫ్రీ అయిపోయింది. అప్పుడు గమనించాను అది లాక్ వాషర్ వల్ల ప్రాబ్లం అని. మీరు కూడా చూసుకోండి. ఇదిగో చెక్కనట్టు టైట్ చేసిన తర్వాత ఈ పక్క ఆ పక్క మొత్తం అంతా లాక్లు వస్తాయి. దీనికి లాక్లు చిన్నగా ఓపెన్ చేసి లాక్ చేసేసేయండి, ఇంకెక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ పైన వచ్చేసి ఓడీ గేర్ వేసాం కదా, ఓడీ గేర్ తర్వాత వెనకాల రేర్ కవర్ వస్తుంది కదా, రేర్ కవర్కి లోపల సపోర్ట్ బేరింగ్ ఒకటి వస్తుంది. ఆ బేరింగ్కి సంబంధించి కోన్ వేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మన స్పీడోమీటర్ సెన్స్ చేసే వీల్ వస్తుంది కదా, ఆ వీల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఫోర్క్ బిగిస్తున్నాము 6th గేర్ వీల్కి ఫోర్కు. ఇందాక చెప్పాను కదండి ఆ బ్రాస్ ఇత్తలివి గుర్తు రాలేదని చెప్పన్నాను కదా, ఫోర్కుల్లో కూర్చోబెట్టినట్టువి ప్యాడ్స్ అంటారు వాటిని. ఫస్ట్లో చెప్పకుండా లాస్ట్లో చెప్తున్నాం అంటారు. టక్కన ఇప్పుడు వీడియో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి
ఆడియో నేను ఇస్తున్నాను కాబట్టి గుర్తు రాలేదు. ప్యాడ్స్ అంటారు వాటిని, ఫోర్క్ ప్యాడ్స్. ఓకే, ఇప్పుడు మనం బిగించుకున్న ఈ 2 బోల్డ్లు ఫుల్ టైట్ చేసిన తర్వాత కూడా ఫ్రీగా రొటేట్ అవ్వాలి, టైట్ అయిపోకూడదు. టైట్ అయిందంటే ఫోర్క్ ఎంగేజ్ అవ్వదు, అటు ఇటు. ఫ్రీగా రొటేట్ అవుతున్నాయి లేదు చూడాలి. అది నేను చూస్తున్నాను, ఫ్రీగా ఉన్నాయి. ఓకే, గేరు వేసి చూస్తున్నాను. మీకు పైన కూడా ఇంకోటి చెప్పలేదు, ఆ ఫోర్క్ బిగించిన కాడ పైన రైల్ రాడ్ ఉంది కదండి, నేను తడుతున్నాను కదా, ఆ రైల్ రాడ్కి అక్కడ ఒక చిన్న వైర్ వేసి లాక్ చేయాలి ఆ బోల్ట్కి. అది ఒక వైరు, ఆ వైర్ అక్కడ దూర్చి ఆ బోల్ట్కి ఫోర్క్కి లాక్ చేయాలి. ఎందుకు ఎలాగంటే ఒకవేళ అది బోల్ట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని అక్కడ లాక్ ఇచ్చాడు. దీన్ని మాత్రం మర్చిపోవద్దు, మన వాళ్ళు ఆరోగ్యాలు ఫాస్ట్గా వేస్తారు డ్రైవర్ సోదరులు. ఇది ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇంకా వెనకాల క్యారియర్ వేసుకోవడమే, కవరు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందంతా. మనం ఫస్ట్లోనే సీల్ దింపేసుకున్నాము. సీల్ దింపింది మొదట్లో చూపించేశాను మీకు. మొదట్లో ఎందుకు చూపించానంటే ఆ పేస్ట్ అంతా ఆరిపోతుందని ఫస్ట్లో దింపేసాము, లాస్ట్లో మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా. ఇలా కూర్చోబెట్టేసుకొని కరెక్ట్గా ప్రెస్ చేసుకొని బోల్డ్ అని టైట్ చేసుకోవడం. నేను బోల్డ్ ఎక్కువ టైట్ లాగకూడదు, అవతల అల్యూమినియం బాడీ కాబట్టి థ్రెడ్లు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీడియంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాడుతున్న గన్లో కూడా స్పీడు కంట్రోలర్ ఉంటుంది, 3 స్టెప్పులు ఉంటుంది. 1, 2, 3 ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడే తిరుగుతుంది టార్క్ బట్టి. ఓకే, ఇది స్పీడోమీటర్ సెన్సార్ అండి. స్పీడోమీటర్ సెన్సార్ వేసుకోవాలి. కొన్నిటికి చిన్నది వస్తుంది, దీనికి పొడుగుది వచ్చింది. ప్లాంజీ ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడ ఏమన్నా స్టెప్ కొట్టిందేమో చూసుకోవాలా. స్టెప్ కానీ కొట్టుంటే ఆ ప్లాంజీ వేయొద్దు, ఎందుకంటే ఎప్పుడైనా ఆయిల్ లీక్ అయ్యేదానికి అవకాశం ఉంది. దీనికి మనం ఎప్పుడు తీసేటప్పుడు పాత చెక్కనట్టు కట్ అయిపోయింది, అందుకని ఇప్పుడు కొత్త చెక్కనట్టు వేసాను. చెక్కనట్టు వేసేసి టైట్ చేశాను. ఇప్పుడు లాక్ చేస్తున్నాను చూడండి, చిన్న గాడి వస్తుంది, అక్కడ లాక్ చేసాను, అయిపోయింది. ఓకే, వెనకాల ఫిట్టింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ బెలౌజింగ్ వేసుకోవాలి. ఒకసారి చూడండి, దగ్గరికి చూపిస్తాను. అలా లాక్ చేసుకోవాలి చెక్కనట్ని. ఓకే, గేర్ బాక్స్ ఆల్మోస్ట్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయిందండి. ఆయిల్ పోసుకొని టాపు వెహికల్కి గేర్ బాక్స్ ఎక్కించిన తర్వాత టాప్ బిగించాలి. ఇక్కడ టాప్ బిగించేదానికి అవకాశం ఉండదు, టాప్ బిగిస్తే మనం అక్కడ గేర్ బాక్స్ ఎత్తలేము. చూడండి, ఫోర్కులన్నీ కరెక్ట్గా లెవెల్గా ఉన్నాయి, అంటే న్యూట్రల్లో ఉన్నట్టు, ఏ గేర్లో లేనట్టు. ఇది బెలౌజింగ్ అండి. బెలౌజింగ్కి అనాబండ్ అప్లై చేసుకుంటున్నాము. సీల్ ఆల్రెడీ మొదట్లోనే వేసేసుకున్నాము, చూపించాను మీకు. ఇప్పుడు అనాబండ్ అప్లై చేసేసుకొని గేర్ బాక్స్కి ఎత్తేద్దాము. ఓకే, ఈ ఫ్రంట్ ఇక్కడ కూర్చోబెట్టాలి దాన్ని. 7 స్పీడ్ గేర్ బాక్సుల్లో కంప్లైంట్లు లేవండి. 6 స్పీడ్ గేర్ బాక్సులు మాత్రమే ఎక్కడో రేర్ ఏదో ఒక కేసు వస్తుంది. మొదట్లో అయితే ఎక్కువ వస్తున్నాయి, ఇప్పుడు తగ్గాయి. బెలౌజింగు సీల్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా లోపలికి ప్రెస్ చేసుకొని వెయిట్ సీల్ మీద పడకుండా బోల్డ్ ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అందరికి ఒక మాట, మొబైలు చెడగొడుతుంది, బాగుపరుస్తుంది. మొబైల్ని కరెక్ట్ పద్ధతిలో వాడితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనిషి చెడిపోవడానికి కూడా మొబైల్ కారణం అవుతుంది, కానీ ఆ మొబైల్ని కరెక్ట్గా వాడుకుంటే మనకు ప్రాణం పోసేదానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మొబైల్ని ఎంత తక్కువ వీలైతే అంత వాడండి.
ఇప్పుడున్న రోజుల్లో అంతా డబ్బు 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 అయిపోయింది. డబ్బు కోసం పరిగెస్తున్నారు జనాలు. ఆయిల్ ఫిల్ చేసుకుందాం. ఇంట్లో పిల్లల్ని వదిలేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లకాయలను చదివించట్లేదు తల్లిదండ్రులు. ఎందుకంటే కాన్వెంట్కి పంపిస్తే ఆయమ్మలు ఉంటారు, అంతా వాళ్ళు చూసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్లో అయితే అంతా మనం చూసుకోవాలా. దయచేసి మీ పిల్లల్ని మీ ఇంట్లో నుంచే స్కూల్కి పంపించండి. హాస్టల్లో కూడా పెట్టొద్దు. ఇప్పుడు వాళ్ళకి మనం పంచలేని ప్రేమ మళ్ళా దొరకదు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మీరు ప్రేమ పంచాలన్నా కూడా పంచలేరు. ఓకే, అందరికీ తెలిసిన సత్యమే ఇది, కానీ పాటించరు. ఎందుకంటే డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే పిల్లవాళ్ళు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, మన టాపిక్లోకి వచ్చేద్దాం. గేర్ బాక్స్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ముందు రిలీజ్ బేరింగ్ 4K వేసుకొని వెహికల్కి ఎత్తేసుకోవడమే. ఆయిల్ పోసేసాము, చూసారుగా. పైన కవరు క్లోజ్ చేసేసాము, ఎందుకంటే ఏదన్నా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. టాపు అక్కడ బిగించుకోవాలి మనం. ఇది టాప్ కింద పెట్టున్నానండి. ఓకే, వెహికల్కి ఎత్తిన తర్వాత టాప్ బిగించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.